పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నుండి ఈ పూట మన వాక్య ధ్యానాంశం కొరకే కీర్తనల గ్రంథం 80వ అధ్యాయం 14వ వాక్య భాగాన్ని ఒకసారి మీ గ్రంథాలు తెరిచి చూడండి. నేను చదువుతాను. జాగ్రత్తగా ఈ మాటల మీద మీ మనస్సు నిలపాలని కోరుకుంటున్నాను. కీర్తనల గ్రంథం 80వ అధ్యాయం 14వ వాక్యం నాతో కలిసి చెప్పండి. సైన్యములకు అధిపతికు దేవా, అందరూ కలిసి చెప్పాలి. సైన్యములకు అధిపతికు దేవా, ఆకాశములో నుండి మరలా చూడుము, ఈ ద్రాక్షవల్లిని దృష్టించుము. ఆమేన్. ఎంత బలముందో అంత గట్టిగా చప్పలు కొట్టండి. వెరీ గుడ్. ఈరోజు మీకు చెప్పాలనుకున్న సందేశం పేరు ద్రాక్షవల్లి అనండి. గుడ్. లేఖనాల్లో రాయబడిన అద్భుతమైన మాట, భక్తులు రాసిన కీర్తన ఇది. ఆసాపు భక్తుడు రాసిన కీర్తన. ఓకే, కీర్తనలు అంటేనే మనకి సాధారణంగా దావీదు గుర్తొస్తారు. ఎక్కువగా 150 కీర్తనలు ఉన్నాయి బైబిల్లోనే. అతి పెద్ద అధ్యాయాలున్న గ్రంథం ఏదైనా ఉంది అని అంటే అది కీర్తనల గ్రంథమే. కీర్తనల గ్రంథమే. ఈ కీర్తన గ్రంథాన్ని మనం చదువుతూ ఉన్నప్పుడు ప్రత్యేకంగా ఈ 80వ కీర్తన చాలా చాలా ప్రాముఖ్యమైన కీర్తన. ఇది ఆసాపు భక్తుడు రాసిన కీర్తన. ఈ కీర్తన లేఖనాల్ని మనం చదువుతూ ఉంటే ఆయన ఇలా ప్రారంభించాడు. ఇశ్రాయేలుకు కాపరియగు దేవా, చెవియొగ్గి ఆలకించు. మందవలే యోసేపు నడిపించావు కదా ప్రభు అని తన కీర్తనలు ఇలా ప్రారంభించుకుంటా వస్తూ ఇలా అంటాడు. సైన్యములకు అధిపతికు దేవా, ఆకాశము నుండి మరలా చూడు. ఆల్రెడీ ఒకసారి చూశాడు. భక్తుడు ఏమంటాడంటే, మరలా చూడయ్యా, నన్ను నా మీద దృష్టి ఉంచు అని మాట్లాడుతూ ఈ ద్రాక్షవల్లిని దృష్టించు ప్రభువా అని అంటున్నాడు. వాస్తవంగా లేఖనాల్లో ఈ పూట మీకు ద్రాక్షవల్లి గురించి చెప్పాలని ఆత్మదేవుని సహాయం నేను కోరుకుంటున్నాను. లేఖనాల్ని మనం చదువుకుంటూ వెళితే నిజమైన ద్రాక్షవల్లి ప్రభువే. ఆయన ఇలాగే అన్నాడు, నేను నిజమైన ద్రాక్షవల్లిని, తీగలు మీరు అన్నాడు ప్రభు. మరి ఇక్కడ భక్తుడు ఏమంటాడంటే, ఈ ద్రాక్షవల్లిని చూడు అంటాడు. వాస్తవంగా ఇక్కడ ద్రాక్షవల్లి ఎవరు అనంటే యూదా జనాంగం, ఇశ్రాయేలీయుల ప్రజలు. ఒక మాటలో చెప్పాలంటే సంఘము. నీవు నేనే ఒక ద్రాక్షవల్లితో పోల్చబడ్డం. దేవుడు ద్రాక్షవల్లే తన బిడలు కూడా ద్రాక్షవల్లిలా ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు. సంఘాన్ని ద్రాక్ష తోటతో, ద్రాక్షవల్లితో పోల్చారు. నా ప్రియునికి సత్తువు కలిగిన భూమి మీద ఆ కొండ పైన ఒక ద్రాక్ష తోట ఉందని యెషయా గ్రంథంలో చదువుతాం. ఇక్కడ ఈ ద్రాక్షవల్లి ఎవరంటే సంఘము, లేకపోతే యూదా జనాంగం, లేకపోతే ఇశ్రాయేలు ప్రజలు. ఇంకా సింపుల్గా చెప్పాలంటే నీవు నేనే. ఇప్పుడు భక్తుడు ఏమని మాట్లాడుతున్నాడంటే, ఈ ద్రాక్షవల్లి మీద నీ దృష్టి ఉంచు ప్రభువా, నీ కనుదృష్టి ఈ ద్రాక్షవల్లి మీద ఉంచు ప్రభు అని వేడుకుంటున్నాడు ఆ భక్తుడు. ఒకప్పుడు అది ఐగుప్తులో ఉండేది. ఆ ఐగుప్తులోంచి తీసుకొచ్చి నాటాడు. ఈ ద్రాక్షవల్లిని పాడు చేయటానికి అక్కడ త్రోవ పక్కన వెళుతున్న వాళ్ళు దాన్ని తెంచేయాలని ప్రయత్నం చేస్తున్నారు. అడవి పందులు వచ్చి పెకిలించాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇంకా పొలంలో పశువులు తినేయాలని ప్రయత్నం చేస్తున్నారు. అయితే భక్తుడు అంటాడు, అయ్యా నువ్వే కాయాలి ఈ ద్రాక్షవల్లిని, నీవే ఈ ద్రాక్షవల్లి మీద దృష్టి ఉంచాలని దేవుని సన్నిధిలో ఆసాపు ఈ మాటలు తెలియజేస్తున్నాడు. ఈ కీర్తనలు అంటేనే పాటలు అని అర్థం. కీర్తనలు అంటేనే పాటలు. అందుకే పాటలకి చాలా విలువ ఉన్నాయి. ఈ మధ్యకాలంలో ఒక పాట ఫేమస్ అయిపోయింది. నిజంగా పాట ప్రజల హృదయాల్ని కదిలిస్తుందా అనడానికి
ఆ పాట ప్రతి వారి నోట ఏమైనా చేయగలవు చెప్పండి, కథ మొత్తం మార్చగలవు. ఆ పాట ఎంత ఫేమస్ అంటే అనేకుల హృదయాల్ని కదిలించింది. నిజంగా వాక్యం ఎంత ప్రాముఖ్యమైనదో పాటలు కూడా అంతే ప్రాముఖ్యమైనవి. చాలామంది విశ్వాసుల హృదయాల్లో పాటలన్నీ అయిపోయిన తర్వాత వెళ్దాంలనే అభిప్రాయం ఉంటుంది. కానీ పాటలు ఎంత ప్రాముఖ్యమైనవంటే హృదయాల్ని కదిలిస్తాయి, కన్నీళ్లు తుడిచేటట్లుగా చేస్తాయి. ప్రత్యేకంగా గుండెలో ఉన్న ఆ వేదన దేవుడు చూస్తాడు. ఆ పాట పాడుతున్నప్పుడే ఒక ప్రశాంతత దేవుడు మీకు ఇస్తాడు. కనుక పాటల్లో చాలా మాధుర్యం ఉన్నాయి. కొన్ని పాటలు ధైర్యాన్ని ఇస్తాయి, మరికొన్ని పాటలు ఆదరణ కలుగు చేస్తాయి, కొన్ని పాటలు ఆత్మీయతలోకి నడిపిస్తాయి. చాలామంది భక్తులు పాటలు రాశారు. ఈ ఆసాపు కూడా ఈ కీర్తన రాస్తూ ఇలా అంటాడు, ఈ ద్రాక్షవల్లి మీద దృష్టి ఉంచు. నిజంగానే నీ కనుదృష్టి ఈ ద్రాక్షవల్లి మీద ఉండాలని కోరుకుంటున్నాడు. ఒక దైవజనుడిగా నా ప్రార్థన, యథార్థవంతుల్ని బలపరచడానికి దేవుని కనుదృష్టి లోకమంతా సంచరిస్తుంది. ఈ నెలలోనే దేవుడు మనకు వాగ్దానం ఇచ్చాడు, నేను వారిని దృష్టి పెడుతున్నానని చెప్పాడు. ఖచ్చితంగా ఈ ద్రాక్షవల్లి గురించి ఉదయకాలం ప్రభు మనతో మాట్లాడబోతున్నాడు. యేసు నామములో మీ మీద ఆయన కనుదృష్టి నిలుచునుగాక. 2 చేతులు పైకెత్తి ఒకసారి అందరూ ఆమేనని చెప్పండి. సాధారణంగా మనుషులు చూసే చూపు వేరండి, దేవుడు చూసే చూపు వేరు. ఎలా చెప్పగలరు మీరంటే, ఒక తండ్రికి 8 కొడుకులు ఉన్నారు. అందులో ఒకరిని దేవుడు రాజుగా చేయాలనుకున్నాడు. ప్రవక్త సమూయేలుని పంపించాడు. వెళితే దేవుడు మీ కొడుకుల్లో ఒక్కడిని రాజుగా చేయబోతున్నాడు అంటే, ఆ తండ్రి ఒక్కొక్క కొడుకుని చూసే విధానం. కొంతమంది తల్లిదండ్రులు ఉంటారని ఎంత మంచోళ్ళు అంటే అంత మంచోళ్ళు అనిపిస్తూ ఉంటుంది నాకు. పిల్లల్ని పంచేసుకుంటారు, అంత మంచోళ్ళు మాట వాళ్ళు. ఆస్తులు పంచుకున్నట్లుగా ఈ కొడుకు నా కొడుకు, ఈ కూతురు నా కూతురు అంటది ఆయన. నేనంటాను, మీ పిల్లల్ని మీరు పంచుకోకండి అమ్మా. ఈ తండ్రి స్వభావం ఎలా ఉందంటే, ఇంటికి వారసుడు పెద్దోడే కాదని పెద్దోడి మీదే మనసు ఉంది. చిన్నోడిని ఏం పట్టించుకోవట్లేదు, తల్లి కూడా పట్టించుకోవట్లేదు. ఆఖరోడు ఉన్నాడండి దావీదు. ఈ తల్లిదండ్రుల స్వభావాన్ని మనం చూస్తే ఈ 8 మీదకి ఒకే భావన ఉండాలి. నేను ఎప్పుడు చెప్తాను తల్లిదండ్రులకి, నిండు మనసుతో వందనాలమ్మా, అందరికి వందనాలమ్మా, అయ్యా అందరికి వందనాలు. మొన్న మదర్స్ డేకి చెప్పాను తల్లి ఎలా ఉండాలో. పిల్లల్ని పంచేసుకోకూడదు. కొంతమంది తల్లులు ఇస్సాకు రెబెకాని ప్రేమించి 2 పిల్లల్ని ఇచ్చాడు, కావాలి పిల్లలు. ఎవరు వాళ్ళు? అసలు బైబిల్ చదివితే కదా. ఎవరయ్యా వాళ్ళు? ఏసావు. మరి ఆ తల్లిదండ్రులు ఏం చేశారు? పిల్లల్ని పంచేసుకున్నారు, ఆస్తులు పంచుకున్నట్లుగా. మీ పిల్లల్ని మీరు పంచుకోకూడదు. పెద్ద కూతురు అంటే నాకు ఇష్టం ప్యాను, చిన్న కూతురు నీ కళ్ళల్లోనే ఉందే బాబు కళ అంతానే. ఇలా పంచుకోవద్దు. అలా పంచుకుంటే వాళ్ళకి భేదాభిప్రాయాలు వచ్చేస్తాయి. నేనంటే మా నాన్నకి ఇష్టం కాదేమో, నేనంటే మా అమ్మకి ఇష్టం కాదని వాళ్ళు ఫిక్స్ అయిపోతారు. అందరిని ఒకలాగే చూడండి, మీ పిల్లలే కదా వాళ్ళు. విచిత్రం ఏంటంటే, ఈ తల్లిదండ్రులు ఆ పిల్లల్ని చూసే విధానం ఎలా ఉందంటే, దావీదు మీదకి ఎవరి దృష్టి వెళ్ళలేదు. పెద్దోడి మీద, రెండో వాడి మీద ఇట్లాగా అలా అభిప్రాయాలు ఉన్నాయి, కానీ ఈ చిన్నోడి మీద ఎవరికి అభిప్రాయం లేదు. కానీ దేవుడు చూసే చూపు వేరండి. ఆమెనంటారు ఒకసారి. మనుషులు ఎప్పుడు ఎలా చూస్తారు తెలుసా? నిన్ను చిన్న చూపు చూస్తారు. అవునా కాదా? ఎగతాళితో చూస్తారు, నిన్ను అపహాస్యంతో చూస్తారు. కానీ దేవుడు ఎప్పుడు కూడా అంతరంగాన్ని చూస్తాడండి. బైబిల్ ఎలా చెప్తుంది? మనుషులు పై రూపాన్ని చూస్తారు, నీ వస్త్రం, నీ నడవడిక, నీ పడక, ఇవన్నీ పైన అందరూ చూస్తారు. కానీ నీ గుండెల్లో, నీ లోపల ఏం గూడు కట్టుకుందో దేవుడు చూస్తాడు. నీ హృదయం ఎలా ఉందో దేవుడు ఖచ్చితంగా చూస్తాడు. మనుషులు పై రూపాన్ని లక్ష్య పెట్టారు, కానీ దేవుడు అంతరంగాన్ని చూసి ఇలా అంటాడు,
నేను కోరుకున్నవాడు ఇతడే. ఆమేన్ చెప్పండి ఒకసారి. నేను అంటానండి, నీ మీద దేవుని కనుదృష్టి ఉంటే నీ స్థితి మారిపోతుంది. ఆమేన్ చెప్పు ఒకసారి. నమ్మితే చప్పట్లు కొట్టి ఒకసారి యేసయ్యకి బిగ్గరగా చెప్పండి మహిమ. కానీ మనుషులు చూసే చూపు ఎలా ఉంటుందో తెలుసండి. సౌలు దావీదుని ఎలా చూశాడు చెప్పండి. చెప్పండి మీరందరూ బైబిల్ చదివే వాళ్ళే కదా. ఎలా చూశాడు చెప్పండి. విషయంతో చూశాడు, విషయపు చూపు చూశాడు. మనుషులు ఎప్పుడు కూడా నువ్వు ఏం కొనుక్కున్నావు, ఈ వేసవికాలం కదా ప్రాణం అల్లాడిపోతున్నావు, ఒక కూలర్ కొనుక్కున్నావు అనుకో, కొనేసుకుంటుంది అమ్మ, మీరు మంచివాళ్ళు అమ్మ. ఒకవేళ పిల్లలు అల్లాడిపోతున్నారు, ఈ ఎండ తీవ్రత ఎక్కువైపోయింది, కనీసం ఈఎంఐ మీద కట్టేసుకుందామని ఏసీ కొనుక్కున్నారు అనుకో, కొనేసుకోండి అయ్యి బాబాయ్. మనుషులు మీరు ఏది కొనుక్కున్నా, మీరు బాగుపడినా, ఏ స్థాయికి వెళ్ళినా, ఎప్పుడు మనుషులు చూసే చూపు ఎట్లా ఉంటుందంటే విషయ చూపే. మంచి చీర కట్టుకున్నా, మంచి వస్తువు కొనుక్కున్నా, మంచిగా సమాజంలో నువ్వు మంచిగా ఉన్న ప్రమాదమే, పాడైపోయిన ప్రమాదమే. మనుషుల చూపు ఎప్పుడు అలాగే ఉంటుంది, ఎవరైనా అంతే. కానీ దేవుడు చూసాడనుకో, ఆయన చూపు చల్లగా చూస్తాడండి. ఆమె చెప్పండి ఒకసారి. ఒక్కసారి దృష్టి నిలిపాడంటే నీ స్థితి అద్భుతంగా మారిపోతూ ఉంటుంది. నేను కోరుకునేది అదే. ఈ ద్రాక్షవల్లి మీద నేను చెప్పాను, ద్రాక్షవల్లి నీవే. దేవుడు ద్రాక్షవల్లికి గుర్తు తన పిల్లల్ని కూడా ద్రాక్షవల్లితో పోల్చి చెప్తున్నాడు. ఇది యూదా జనాంగాన్ని గురించి చరిత్రలో రాయబడిన ఈ గ్రంథం, ఈ 80వ కీర్తన అంతా కూడా చరిత్ర. ఇశ్రాయేల్ ప్రజల గురించి రాసి ఆ మాటలు గుర్తు చేస్తున్నాడు ఆసాఫ్. నీ కుడి చేత్తో నాటిన మొక్కని కాయి, నువ్వు ఏర్పాటు చేసుకున్న కొమ్మని కాయి అని మాట్లాడుతున్నాడు. ఈ ఉదయకాలం నీ మీదకి దేవుని కనుదృష్టి దిగవచ్చునుగాక. నువ్వు చేస్తున్న పనిలో, ఉద్యోగం చేసే చోట, నువ్వు ఉంటున్న చోట నీ పైన అధికారులు నీ మీద దృష్టి పెట్టట్లేదేమో, కానీ నా దేవుడు నిన్ను చూడాలనుకుంటున్నాడు. నీ మీదకి ఆయన కనుదృష్టి వచ్చి నీ స్థితిని విప్లవాత్మకంగా మార్చునుగాక. ఒక చిన్న ఉదాహరణ చెప్తాను మీకు. ఈ ఉదాహరణ మీరు వింటే మనుషులు చూసే చూపు ఎలా ఉంటుంది, ఆ దేవుడు చూసే ఆ చూపు ఎలా ఉంటుందో మనకు అర్థమవుతుంది. నమ్మితే ఒకసారి అందరూ ఆమేనండి. ఒక యజమానుడు ఉన్నాడండి, వృద్ధాప్యంలోకి వచ్చేసాడు. ఈ యజమానుడు ఇలాగే వేసవి కాలం మాట ఆలోచించి ఇలా నిర్ణయం తీసుకున్నాడు. వేసవికాలం కదా, సరే నేను అనేక స్థలాలకు వెళుతూ ఉంటాను కదా, నాకు కూడా ఎవరొకరు తోడుగా ఉంటే బాగుంటుంది అనుకుని తనతో పాటు ఈ కోతిని కూడా తీసుకుని పోతా ఉన్నాడు. ఎక్కడికి వెళ్ళినా, వాకింగ్కి వెళ్ళినా, ఏ పని నిమిత్తం వెళ్ళినా తోడుగా ఎవరు వస్తారంటే కోతిని తోడుగా తీసుకుని పోతా ఉన్నాడు. వెళుతూ ఉన్నాడు. చోటకి వెళ్ళినప్పటికీ ఇలాగ ఇది వేసవికాలం. వేసవికాలంలో ఈ సమ్మర్లో కొన్ని సీజన్ ఫ్రూట్స్ ఉంటాయి. సాధారణంగా పనసకాయలు కావచ్చు, మామిడికాయలు కావచ్చు, ఈ వేసవికాలంలో దొరుకుతూ ఉంటాయి. వెంటనే ఆ యజమానుడు అనుకున్నాడు, ఇది సమ్మర్ కదా అనుకుని ఒక మ్యాంగో ఫ్రూటీ అన్నట్లుగా ఒక డజన్ మ్యాంగో తీసుకుని ఇంటికి వచ్చాడు. వచ్చిన తర్వాత ఇతనికి ఉండే అలవాటు ఏంటంటే ఎక్కడికి వెళ్ళినా కూడా కోతిని తీసుకుని వెళ్తూ ఉంటాడు. ఊరకనే తీసుకెళ్ళడు. విచిత్రం చెప్పిన తనతో పాటు ఒక గన్ ఉంటుంది. ఎక్కడికి వెళ్ళినా కూడా గన్ పట్టుకుని పోతూ ఉంటాడు. ఇతను ఏం చేశాడంటే ఎవరో తోడుగా లేరని ఆ కోతికి షూట్ చేయటం, అంటే గన్నతో కాల్చటం నేర్పిస్తూ ఉన్నాడు. అలాగా షూట్ చేయటం నేర్పిస్తూ ఉన్నాడు. తనకు కూడా వచ్చేసింది. రోజులు గడుస్తున్నాయి. వేసవికాలం కనుక ఈ మ్యాంగో ఫ్రూట్ తీసుకుని ఇంటికి వచ్చాడు. వచ్చిన వెంటనే ఆ ఫ్రూట్ కోసుకుని, ఎవరు లేరు అతనికి, అతడే ఆ చక్కగా ఆ మ్యాంగోని కోసుకుని తింటా ఉన్నాడు. తిని వేసవికాలం కదని మధ్యాహ్నం టైంలో మనం ఏది తీసుకున్నా వద్దన్నా కాదన్నా పైరప్పొచ్చి కింద రప్పును బతిమాలుతుంటే అలా కుర్చీలోనే నిద్ర వచ్చేస్తూ ఉంటుంది కొంతమందికి. అలాగ ఎప్పుడైతే మ్యాంగో తిన్నాడో మధ్యాహ్న సమయమేమో అలాగ కుర్చీలోనే నిద్ర వచ్చేస్తూ ఉంది. చుట్టూ వేగలు వాళ్తూ ఉన్నాయి. కోత్తో అంటున్నాడు, ఈసారికి నీ ఏగలు వాళ్ళనియా, నీ సంగతి చెప్తా అంటాడు. పాపం ఎంత ట్రై చేసినా కోతి దగ్గరికి వస్తుంది, ఇలా అంటుంది. ఇప్పుడు మూతంతా మరి కడుక్కోకుండా ఉంటే ఏగలు వాళ్ళకపోతే ఏం వాళ్ళతో చెప్పండి. కడుక్కోవాలి కదా తిన్న తర్వాత. అట్టగే నిద్రలోకి వెళ్ళిపోతా ఉన్నాడు. చెప్పాడు, ఇదిగో ఈసారికి నీ ఏగ వాలిందా నీ సంగతి చెప్తానన్నాడు.
ఇప్పుడు ఈ కోతి పని ఏమిటంటే తన మీద ఈగ వాలకుండగా, చెప్పండి కాన్సెప్ట్లోకి రావాలి. ఈగ వాలకుండగా చూసుకోవాలి, అది దాని బాధ్యత. దగ్గరుండి ఇలాగిలా అంటుంది, ఇసునిగారు తీసుకుని ఇలాగిలా అంటుంది. ఎన్నిసార్లు ట్రై చేసినా సరే ఈగలు మాత్రం పోవట్లేదు. తనకు నేర్పించాడు కదా గన్ను, దేవుడికి స్తోత్రం చెప్పండి. తీసుకెళ్ళి ఒకే ఒక గన్ షూట్తో కాల్చిందండి, ముసలోడు అవుట్. స్తోత్రం చెప్పండి ఒకసారి. నేనంటానండి, మనుషులు చూస్తే అలా ఉంటుంది, మనకి వ్యక్తులు చూస్తే అలా ఉంటుంది. బాగున్నాసేపు బాగా చూస్తారండి, ఏదైనా తేడా వచ్చిందంటే ఇక తేడాగానే ఉంటుంది. నేను అందుకే చెప్పేది ఏంటంటే, దేవుడు చూడాలని కోరుకోండి. మీ పక్కలకి షేక్ అని చెప్పండి, దేవుడు ఈ ఉదయకాలం నిన్ను చూస్తున్నాడు, నీ మీద మరలా దృష్టి పెడుతున్నాడు. నమ్మితే గట్టిగా చప్పలు కొడుతూ యేసయ్యకి మహిమ చెల్లిద్దామా? గుడ్, రైట్. ఇప్పుడు నా ప్రశ్న ఏమిటంటే, ద్రాక్షవల్లి నీవని చెప్పాను కదా, దేవుడు కూడా ద్రాక్షవల్లికి గుర్తు. ఇప్పుడు ద్రాక్షవల్లిగా ఉన్న నిన్ను ఆయన చూడాలనుకుంటున్నాడు. గతంలో చెప్పాను, ఆయన చూస్తే ఎలా ఉంటుందో మన లైఫ్ చెప్పేశాను. ఇప్పుడు సబ్జెక్ట్ ఏంటంటే, ఎలాంటి ద్రాక్షవల్లిగా నీవు ఉండాలి, ఈ ద్రాక్షవల్లిని చూడు అంటాడు కదా. అసలు ఈ ద్రాక్షవల్లి అని మన వ్యక్తిగత జీవితం ఎలాంటి ద్రాక్షవల్లిగా మన జీవితాలు ఉండాలో బైబిల్లోంచి ఒక 4 ద్రాక్షవల్లిల గురించి 4 విషయాలు మేము ముందుంచి త్వరగా ఈ సందేశాన్ని ముగింపులోకి తీసుకురావాలనుకుంటున్నాను. ఎలాంటి ద్రాక్షవల్లిగా నీ జీవితం ఉండాలో 4 సందర్భాలు మీకు చెప్తాను. చదవండి. మొదటి మాట, ఇర్మియా ప్రవచన గ్రంథం, ది బుక్ ఆఫ్ జెర్మియా 2:21, 2వ అధ్యాయం 21వ వచనాన్ని భక్తులు చదవగా విందాం. శ్రేష్టమైన ద్రాక్షవల్లి వంటి దానిగా నేను నిన్ను నాటితిని, కేవలం నిక్కమైన విత్తనముల వలని చెట్టు వంటి దానిగా నిన్ను నాటితిని. సందర్భాన్ని మీరు చూస్తే మొదటి మాట శ్రేష్టమైన ద్రాక్షవల్లి. నాతో కలిసి చెప్పండి, ఇంకొకసారి చెప్పాలి. శ్రేష్టమైన శ్రేష్టమైన ద్రాక్షవల్లి. దేవుడు నిన్ను ఎలాంటి ద్రాక్షవల్లిగా చూడాలనుకుంటున్నాడంటే, ఒక్కసారి దృష్టి ఉంచయ్యా, ఈ ద్రాక్షవల్లిని చూడయ్యా అని భక్తుడు మనం చేసుకున్నాడు కదా. నిన్ను ఎలా చూడాలనుకున్నాడంటే, దేవుడు శ్రేష్టమైన ద్రాక్షవల్లిగా ఆయన కంటికి నువ్వు కనబడాలి. ఎలా పడితే అలా ఉండకూడదు. కొన్ని ద్రాక్ష చెట్టులు ఉన్నాయి, కొన్ని ద్రాక్షవల్లులు ఉన్నాయి బైబిల్లో. అవి శ్రేష్టమైనవిగానే ఉన్నాయి. నీ బ్రతుకు, నా బ్రతుకు, మన జీవితాలన్నీ కూడా దేవుని ఎదుట బెస్ట్. నిజమైన ద్రాక్షవల్లైన ఆయనలో మనం చక్కగా అంటుకట్టబడి ఫలభరితంగా మారేటట్లుగా దేవుడు నీ నుంచి కోరుకునేది ఏంటంటే, శ్రేష్టమైన ఒక ద్రాక్షవల్లి వలె నీవు ఉండాలి. బైబిల్లో మనం చదువుకున్న సందర్భాలను చూస్తే ప్రతీది కూడా దేవుడు తన పిల్లలకి ఏది ఇచ్చినా శ్రేష్టమైనదే ఇచ్చాడండి. నమ్మితే ఒకసారి అందరూ ఆమెన్ చెప్తారా? ఏది ఇచ్చినా తన పిల్లలకి ఎప్పుడు దేవుడు శ్రేష్టమైనదే ఇస్తాడు. ఇంకో మాట చెప్పనా, మన కొరకంట ప్రభు ముందుగానే శ్రేష్టమైన దాన్ని సిద్ధపరిచాడంట, దాచాడంట. నీ లైఫ్లో ఏది దేవుడు చేసినా శ్రేష్టమైనదే ఇస్తాడు. నువ్వు ఎప్పుడు తొందరపడి సొంత నిర్ణయాలు తీసుకోవద్దు. తప్పకుండా బెస్ట్ వాటిని నీ కొరకు ఎంచుతాడు. నమ్మితే ఆమెనని చెప్పండి. తన పిల్లలకి ఎప్పుడు కూడా శ్రేష్టమైనదని ఇచ్చాడు దేవుడు. ఒకవేళ ఆలస్యం అవుతుందని కలవరపడొద్దు, ఆలస్యమైన శ్రేష్టమైనదే ఇస్తాడు. మనం తొందరపడి పిచ్చి పిచ్చి వాటి వైపుకి మనం వెళితే మన లైఫ్లో ఇబ్బంది పడాలేమో. కానీ దేవుడు ఎప్పుడు కూడా శ్రేష్టమైనదే ఇస్తాడు. లేఖనం చదువుతూ ఉంటుంటే ఇలా రాయబడి ఉంది. ఆషేరు అనే ఒక వ్యక్తి ఉన్నాడు. ఈ యాకోబు గారికి 12 మంది కొడుకులు, ఒక కూతురు. అందులో ఒక కొడుకు పేరు ఆషేరు. ఈ ఆషేరు దగ్గర శ్రేష్టమైన ఆహారం ఉందంట. రాజులకు సరిపడే మధురమైన పదార్థాలు తన దగ్గర దేవుడు దాచిపెట్టాడట. నేను కోరుకునేది ఏమిటంటే, ఈ ఉదయకాలం ఈ మందిర ఆవరణలో కూర్చుని మీ అందరికీ కూడా శ్రేష్టమైన ద్రాక్షవల్లి వలె దేవుడు నీ జీవితాన్ని మార్చునుగాక. ప్రభు ఇలా అన్నాడు,
ఆకాశ పక్షులను చూడండి, అవి విత్తవు, కొయ్యవు, కోట్లలో కూర్చుకోవంటే వాటికి నో బ్యాంక్ బ్యాలెన్స్. అయితే ప్రభు ఇలా అంటాడు, మీరు వీటికంటే చెప్పండి శ్రేష్ఠులు, అంటే ఆకాశ పక్షుల కంటే మనల్ని శ్రేష్ఠులుగా మార్చాడు. మన కొరకు అన్నీ సిద్ధపరిచాడు. మొదట నా రాజ్యాన్ని నీతిని వెతకమని చెప్పాడు. ఇంత గొప్ప దేవుడు మరి నీకు శ్రేష్టమైనవి ఇవ్వడా? ఇస్తాడు. నీ జీవితమే శ్రేష్టమైన వాటిగా ఉంచాలనుకుంటున్నాడు ఆయన. నీకు వివాహ వయసు వచ్చిందా? యుక్త వయసులో పెళ్లి సంబంధాలు చూడాలని తల్లిదండ్రులు అనుకుంటున్నారా? ఆ వచ్చిన సంబంధాల్లో బెస్ట్ వాటిని నీ కొరకు ఎంచుతాడు. ఇల్లు కట్టాలని ప్రయత్నంలో ఉన్నావా? ఉన్న దాంట్లోనే నీకు బెస్ట్ వాటిని ఇస్తాడు. చదువుకోవాలని ఏది చదవాలి, ఏ నిర్ణయం తీసుకోవాలో అర్థం కావట్లేదా? నీకు బెస్ట్ వాటిని ఇస్తాడు. ఎందుకంటే దేవుడు నిన్ను ఎలా చూడాలనుకున్నాడంటే శ్రేష్టమైన ద్రాక్ష వల్ల చూడాలనుకున్నాడు. నమ్మితే అందరూ ఒకసారి ఆమెన్ చెప్పండి. ఇంకొకసారి హుషారుగా హల్లెలూయా చెప్పండి. బైబిల్ ఇలా రాయబడి ఉంది కదా, నా మందిరంలో ఒక్క దినము గడుపుట అంటే దేవుని మందిరంలో కూర్చోవటమే ఎంత శ్రేష్టమో చూడండి. ఒక్క దినము నువ్వు కూర్చుంటే ఇలా గడిపితే అది 1000 దినాల ఆశీర్వాదాన్ని దేవుడు నీ కోసం దాచిపెట్టాడు. నా ప్రార్థన, ఏ ఒక్కరు కూడా శ్రేష్టమైన వారుగా ఉండకుండా అపవాది మిమ్మల్ని ఆటంకపరుస్తాడు. కానీ దేవుని ఎదుట మీరు శ్రేష్టమైన వ్యక్తులుగానే మారుదురుగాక. చూడండి, ఆ మాట చదివిస్తాను. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 40వ వాక్యం చూడండి. హెబ్రీ పత్రిక 11:40 చివరి మాటలో ఉన్నది చూడండి. ఆ మాట చదవగా విందాం. దేవుడు మన కొరకు ఏంటంట మరీ శ్రేష్టమైన దాన్ని ముందుగానే సిద్ధపరిచాడు. చూడండి, అక్కడ అంటాడు దేవుడు మన కోసం ముందుగా మరీ శ్రేష్టమైన దాన్ని సిద్ధపరిచాడు. నమ్మితే ఒకసారి అందరూ ఆమెన్ చెప్తారా? మీ పక్క వాళ్ళకి షేక్ అండిచ్చి ఆమెన్ అని చెప్పండి ఒకసారి. మరీ శ్రేష్టమైన దాన్ని, బెస్ట్ వాటిని నీ కోసం సిద్ధం చేశాడు. సాధారణంగా ఒక పెన్ను కొనుక్కోవాలంటేనే చాలాసార్లు మనం ఆలోచిస్తాం కదండి. కూరగాయల షాప్ దగ్గరికి వెళితే కూరగాయలు కొనుక్కోవడానికే అమ్మో ఎన్నిసార్లు ఆలోచించి సెలెక్ట్ చేస్తామో. ఇక బట్టల షాప్ దగ్గరికి పోతే బట్టలు సెలెక్టింగ్ టైమే సరిపోదు. ఏది ఒక 1 year 2 years వేసుకుని ఆ బట్టల కొరకు లేకపోతే ఒక వస్తువు కొరకు ఎన్నిసార్లు మీరు ఆలోచిస్తారు కదా. దేవుడు తన పిల్లలు కూడా శ్రేష్టమైన వాటిని దాచాడంట. అయితే ఇప్పుడు ద్రాక్షవల్లిగా ఉన్న నీవు శ్రేష్టమైన ద్రాక్షవల్లిగా ఉండాలి. నీకోసం దేవుడు శ్రేష్టమైన వాటిని దాచినప్పుడు నువ్వు కూడా శ్రేష్టమైన వాడిగానే ఉండాలి. నేను మిమ్మల్ని అడిగే ప్రశ్న ఏమిటంటే, శ్రేష్టమైన ద్రాక్షవల్లిగా ఉండవలసిన వారంట చాలామంది చేదైన ద్రాక్షవల్లిగా మారిపోయారంట. ఈ మాట పట్టుకోండి. శ్రేష్టమైన ద్రాక్షవల్లిగా ఉండవలసిన వాళ్ళు చేదైన ద్రాక్షవల్లిగా మారిపోయారంట. ఇంకా వాక్యంలో ఉంది, కారు ద్రాక్షలు వాళ్ళు కాసారంట. దేవుడు ఏదైనా ఫలాలు చూడటానికి వస్తే మంచి ఫలాలు లేవంట, కారు ద్రాక్షలు కాసిందంట ఆ ద్రాక్ష చెట్టు. మీకు కావాలంటే ఆ రిఫరెన్స్ ఇస్తాం. ద్వితీయోపదేశ కాండం 32:32. ద్వితీయోపదేశ కాండం 32:32. వారి ద్రాక్షవల్లి సొదొమ ద్రాక్షవల్లి, అది గొమొర్రా పొలంలో పుట్టింది. దాని ద్రాక్ష పండ్లు ఎలాంటివంట? పిచ్చివి. దాని గెలలు చేదు. నేను మిమ్మల్ని అడుగుతున్నాను, ద్రాక్షవల్లి దేవుడు తన పిల్లల్ని కూడా ద్రాక్షవల్లితోనే పోల్చాడు. నీ జీవితం కూడా ఒక ద్రాక్షవల్లి, సంఘమే ఒక ద్రాక్షవనం. ఇప్పుడు దేవుడు నీ నుంచి కోరుకుంటుంది, ఆశిస్తుంది ఏంటంటే, శ్రేష్టమైన ద్రాక్షవల్లి వలె ఉన్నావా లేదా చేదైన ద్రాక్షవల్లి వలె ఉన్నావా? ఒకసారి ఈ రెండింటిని మీ ముందు పెట్టుకోండి, ఇలా రాసుకోండి. శ్రేష్టమైన ద్రాక్షవల్లి మైనస్ చేదైన ద్రాక్షవల్లి. నువ్వెలా ఉన్నావు ఒక్కసారి నీ ఆత్మీయ జీవితాన్ని పరీక్షించుకోండి.
ఈరోజు చాలామంది వ్యక్తిగత జీవితాలు చూస్తే శ్రేష్టమైన ద్రాక్షవల్లిగా ఉండవలసిన భక్తులు, విశ్వాసులు, వ్యక్తులు చేదైన ద్రాక్షవల్లిగా మారిపోతున్నారు. ఎలా? ఫర్ ఎగ్జాంపుల్ నయోమక్కే. ఆమె ఉన్నది ఎక్కడ? యోదా బెత్లెహేంలోనే. యోదా అంటే స్తుతి, బెత్లెహేం అంటే రొట్టెల ఇల్లు, దేవుని గృహం. అది అంత సమృద్ధి ఉండే చోటులో కరువు వచ్చిందని ఆ యోదా బెత్లెహేంని విడిచిపెట్టేసి మోయాబుకు వెళ్ళిపోయింది నయోమక్క. కొంతమంది పేర్లు పెట్టుకుంటారు. ఏం పేరమ్మా? నయోమి. కానీ ఆమె పేరుకి తిరగదు. ఏం పేరు పెట్టారమ్మా పాస్ గారు? ఏమోనండి అయోమయమండి అంటుంది. అయోమయమా? అయోమయం కాదు, నయోమి నీ పేరు. సరే, ఇప్పుడు నయోమి అని పేరు పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ద్రాక్ష తోట ఆ పొలంలో, ఆమె బోయాసు పొలంలో ఉండాలి, బెత్లెహేంలో ఉండాలి ఆ కుటుంబం. కరువు వచ్చిందని, బాధ కలిగిందని, ఆ కరువు తట్టుకోలేక వెంటనే మోయాబుకు వెళ్ళింది అక్క. మోయాబుకు వెళితే అక్కడ ఆమెకు వచ్చిన ప్రతికూలమైన పరిస్థితి చూస్తే, వెళ్ళింది, పిల్లలు పుట్టారు, వెళ్ళింది. 2 కొడుకులకి కూడా పెళ్లి చేసింది. విచిత్రమైన సంగతి ఏంటంటే 10 సంవత్సరాలు ఉంది అక్కడ. 10 సంవత్సరాల తర్వాత తిరిగి వచ్చింది. లేఖనాలు మనం చదివితే ఆ 2 కొడుకులకి పెళ్ళి అయిన తర్వాత ఆ 2 కొడుకుల్ని పోగొట్టుకుంది, భర్తని పోగొట్టుకుంది. లేఖనాల్లో మనం చదివితే ఇప్పుడు మారాలంటి చేదైన అనుభవంలో ఆమె జీవితం ఉంది. ఇంకా ఆమె అంటది దేవుడి దగ్గరికి వచ్చి, ఇప్పుడు దేవుడు ఈ బెత్లెహేముని దర్శించడానికి వస్తున్నాడనే విషయం విన్నది. తిరిగి బెత్లెహేముకి వెళ్ళిపోదామని వచ్చింది. వచ్చిన తర్వాత అంటది, అక్కడున్న ప్రజలతో ఇలా మాట్లాడుతుంది, ఇదిగో నన్ను ఇక మీదట మీరు నయోమి, నయోమి అంటేనే మధురం, నయోమి అని పిలవద్దు, ఇక మీదట నన్ను మారా అని పిలవండి. ఎందుకమ్మా? నీ పేరుని, మధురమైన నీ పేరుని చేదుగా ఎందుకు పిలవమంటావు? ఆమంటున్న మాట ఎంత విచిత్రం కలిగించిందో తెలుసండి. ఒకసారి చదువుతారా ఆ మాట? రూతు గ్రంథం 1వ అధ్యాయం 20వ వచనం చదవమ్మా. ఆమంటున్న మాట ఎంత విచిత్రంగా ఉందంటే, ఏంటమ్మా? ఒకసారి చదవమ్మా. ఆమె ఇలా చెప్తుంది, సర్వశక్తుడు నాకు చాలా దుఃఖం కలుగు చేశాను. నేను అడుగుతున్నాను, దేవుడు దుఃఖాన్ని కలుగు చేశాడా? ఆమె దుఃఖం తెచ్చుకుందా? అమ్మా, అయోమయంలో ఉండొద్దమ్మా. నయోమి చెప్పండి, చెప్పండి. దేవుడు దుఃఖాన్ని కలుగు చేశాడా? ఆమె దుఃఖం తెచ్చుకుందా? ఆమె తెచ్చుకుంది. ఏమంటుంది మరలా? దేవుడు నాకు దుఃఖాన్ని కలుగు చేశాడు అంటది. కింద మాట చదవండి. నయోమి ఫుట్ నోట్లో 1 ఉంది. ఏమని రాస్తుంది? మధురం. మారా ఫుట్ నోట్లో 2 చేదు. మేము అడుగుతున్నాను, ఆమె కష్టాలు ఆమె తెచ్చుకుని ఇప్పుడు దేవుణ్ణి అంటది. నేను అడుగుతున్నాను, ఈమె జీవితం శ్రేష్టమైన ద్రాక్షవల్లి వలె ఉందా, చేదైన ద్రాక్షవల్లి వలె ఉందా? ఆలోచించి చెప్పండి. ఆమె తెచ్చుకుంది ఆ కష్టం అంతా కూడా. కొన్నిసార్లు దేవుని సముఖంలో, మన వ్యక్తిగత జీవితాల్లో కూడా కొన్ని కష్టాలు దేవుడు మనల్ని పరీక్షించని పెడతాడు. కొన్నిసార్లు మనమే కావాలని కష్టాలు తెచ్చుకుంటూ ఉంటాం. తీరా ఆ కష్టాల నుంచి దేవుడు తప్పించడానికి అనేకమైన అవకాశం ఇస్తూ ఉంటాడు. వెనక కొన్నిసార్లు దేవుణ్ణే దూషించేటట్లుగా, ఇదిగో నయోమిలాగా చేదైన అనుభవాల్లో ఒకవేళ నువ్వు నడిపించబడుతున్నవేమో. ఈ పూట ఇశ్రాయేలు ప్రజలు ఒక చోటకు వచ్చినప్పటికీ ఆ నీళ్లు చేదైపోతే ఒక చెట్టు కొమ్మ వేసినప్పుడు మధురంగా మార్చాడు కదా, నిన్ను కూడా మారాలాంటి చేదైన అనుభవాలు నీకు ఎదురొస్తూ ఉంటే, ఇక అయిపోయింది నా పరిస్థితి అని అనుకుంటూ ఉంటే, మోడైపోయిన నయోమి జీవితాన్ని, ఇంకా చెప్పుకోవాలంటే రూతు జీవితాన్ని చిగురింప చేసిన దేవుడు నీ జీవితాన్ని కూడా చేదైన అనుభవాలు గుండా వెళ్ళిన నిన్ను మరలా మధురంగా దేవుడు మార్చునుగాక. నమ్మితే ఒకసారి ఆమెనని చెప్తారా? మీరు అడగొచ్చు, అన్నయ్య చేదైన అనుభవం అంటే ఏంటి? ఒక వ్యక్తిలో చేదు ఉంటుందా? ఖచ్చితంగా ఉంటుంది. బైబిల్ చెప్పే సత్యం. చేదైన అనుభవాలు అంటే ఏంటి?
ఒక వాక్యం చదివిస్తాను చూడండి. యాకోబు పత్రిక 3వ అధ్యాయం 14వ వాక్యం చదవండి. అయితే మీ హృదయములో అయితే మీ హృదయములో సహింపనలనివి కాని మత్సరమును అక్కడ ఫుట్ నోట్లో ఎన్ని అంక ఉంది? 5. కింద చూడండి, చేదైన. అంటే ఒక వ్యక్తిలో చేదైన అనుభవాలు ఉంటాయా? ఖచ్చితంగా ఉంటాయి, నో డౌట్. వాక్యం ఖచ్చితంగా చెప్తుంది. ఆ చేదైన అనుభవం ఏంటి? ఒకసారి చదవండి ఆ మాట. రెఫరెన్స్లో ఆ కోడ్ వాక్యం ఉంది కదా, 5 అని అంక ఉంది. చేదు ఏంటవి? చేదు, మత్సరం, వివాదం. చాలు, సింపుల్గా చెప్తాను. చేదైన అనుభవాలు చాలామంది వ్యక్తులు గుండెల్లో గూడు కట్టుకున్న అవి పై కనపడవు. ఆ చేదైన అనుభవం ఏంటి అనంటే మత్సరం, వివాదం. ఒక మాటలో చెప్పాలంటే గొడవ. ఇది లోపల ఉంటుంది, గుండెల్లో ఉంటుంది, చేదు, పగ. అందుకే ఏసావును గురించి మాట్లాడుతూ ఇలా అన్నాడు దేవుడు. ఏమని మాట్లాడతాడంటే, చేదైన వేరు నీలో మొలవకుండగా జాగ్రత్త పడండి. ఏసావు కోసం మాట్లాడుతూ జ్యేష్ఠత్వాన్ని నమ్మేసుకున్నాడు ఏసావు. చేదైన వేరు మొలిచి అతను అపవిత్రపరిచింది. ఈ ఉదయకాలం ఒక సేవకుడిగా నేను ఆశించేది ఏంటంటే, ప్రతి వ్యక్తి దేవుని తోటలో, ద్రాక్ష తోటలో ఒక ద్రాక్షవల్లిగా దేవుడు నిన్ను నాటాడు గనుక నీ జీవితం ఎలా ఉండాలంటే మధురమైన ఫలాలు ఇచ్చేటట్లుగా ఉండాలి తప్ప ఎక్కడ చేదైన కారు ద్రాక్షలు కాసేటట్లుగా నీ జీవితం ఉండకూడదు. ఆ చేదైన అనుభవం నీలోకి పొరపాటున రాకూడదు. యేసు నామములో నీ హృదయంలో పరివర్తన వచ్చునుగాక. నమ్మితే ఒకసారి అందరూ ఆమేనని చెప్పండి. కుడి చేతుల పైకెత్తి ఒక్కసారి హల్లెలూయా చెప్పండి. నీ జీవితం ఎప్పుడు శ్రేష్టమైన ద్రాక్షవల్లి వలె ఉండునుగాక. చేదు అనేది నీలోకి రాకూడదు. ఎవరిని చూసినా వివాదం కానీ, మత్సరం కానీ, అసూయ కానీ నీలోకి రాకుండా వారిని చూసి సంతోషించే మనసు యేసు నామములో ప్రభు నీకు అనుగ్రహించునుగాక. మీరు అడగొచ్చు, అన్నయ్య నాలో చేదు ఒకప్పుడు ఉండేది కానీ దేవుడు తీసేశాడు అన్నయ్య, నన్ను శ్రేష్టమైన ద్రాక్షవల్లిగా మార్చాలంటే నేనేం చేయాలన్నయ్య అంటే, ఒక మాటలో చెప్పాలంటే శ్రేష్టమైన ద్రాక్షవల్లిగా నువ్వు మారాలంటే నీలో ఒక సంపూర్ణ త్యాగం రావాలి. ఒక సమర్పణ జీవితం వస్తే శ్రేష్టమైన ద్రాక్షవల్లి వలె ఉంటుంది. హన్నా జీవితం చూడండి. ఒకప్పుడు దుఃఖంతోనే అడుగు పెట్టింది దేవాలయంలో. ఈ దుఃఖంలో ఉన్న సహోదరి తన జీవితం మధురంగా మారటానికి దేవుడితో ఒక చక్కని నిబంధన చేసుకుంటుంది. ఒక్క మగపిల్లోని ఇస్తే ఇక మరుసటి వారం నుంచి కనపడను ప్రభువా అంటలేదు. చాలామంది తల్లులు పిల్లలు లేనప్పుడు పిల్లలు కావాలి ప్రభువా అని అడుగుతారు, దేవాలయానికి వచ్చి పిల్లల్ని ఇస్తారు. ఇచ్చిన తర్వాత వాడికి డెలివరీ అయి ఆ పిల్లోడు పుట్టి 4 నెలలు, 5 నెలలు, సంవత్సరం, ఏడాది అయినా రారు. దేవుడు ఏమా రావట్లేదంటే ఈయన రానివ్వట్లేదండి. ఎవరు రానివ్వట్లేదంటే ఆ పిల్లోడు రానివ్వట్లేదంట. కానీ హన్నా అలా అంటలేదు, నాకు మగపిల్లోడిని ఇస్తే తీసుకొచ్చి వాడిని నీకు ఇస్తాను ప్రభువా. ఆ త్యాగం ముందు చూసారా ఆమె జీవితాన్ని నిజంగా చెప్పుకోవాలంటే శ్రేష్టమైన ద్రాక్షవల్లిగా హన్నా జీవితం కనబడుతుంది. తన పిల్లవాడిని అద్భుతంగా పెంచిన విధానం ఎంత శ్రేష్టమైన లైఫ్. రావటం దుఃఖంతో వచ్చింది, వెళ్ళేటప్పుడు ఆ దుఃఖం లేదు. తన పిల్లోడు గురించి ఇప్పుడు దుఃఖపడవలసిన పని లేదు ఆ తల్లికి. శ్రేష్టమైన ద్రాక్షవల్లి వంటి శ్రేష్టమైన జీవితం తనకి దేవుడిచ్చాడు, తన పిల్లలకి కూడా ఇచ్చాడు. నా ప్రార్థన, ఒకవేళ దుఃఖంతో నువ్వు వస్తే, మారాలంటి స్థితిలో నువ్వు ఉంటే యేసు నామములో మధురంగా ప్రభు మార్చునుగాక. 2 చేతుల పైకెత్తి ఆమెనండి. సింపుల్గా శ్రేష్టమైన ద్రాక్షవల్లి అనుభవాలు నీకు రావటం కోసం చిన్న ఉదాహరణ చెప్తా. నీలో రావాల్సిన త్యాగాన్ని గురించి ఒక చిన్న ఉదాహరణ చెప్తా. ఆ హన్నా ఇస్తే దేవుడికి ఇస్తానని అనుకుంది, త్యాగం ఆవిడకి వచ్చింది. అందుకే ఆమె జీవితం ఒక శ్రేష్టమైనదిగా బైబిల్లో ఎంపిక చేశాడు ప్రభు.
నీలో కూడా ఒక త్యాగం రావాలి. అప్పుడే శ్రేష్టమైన ద్రాక్షవల్లిగా ఉంటాం, లేకపోతే చేదైన అనుభవంలోనే ఉంటాం. ఆ త్యాగం ఏంటో ఒక చిన్న ఉదాహరణ గుర్తు చేస్తాం. నమ్మితే ఒకసారి అందరూ ఆమెన్ చెప్పండి, హుషారుగా హల్లెలూయా చెప్పండి. ఒక రాజుగారు ఉన్నారండి. ఆ రాజుగారి యొక్క బర్త్డే. సాధారణంగా మీ ఇంట్లో ఎవరిదైనా పుట్టినరోజు అయినంతేనే పెద్ద హడావుడి చేసి మీకు కలిగి ఉన్నది ఏదో వండుకొని 10 మందికి పెడతా ఉంటారు. అలాంటిది రాజుగారి బర్త్డే వచ్చిందంటే ఇక మామూలుగా ఉండదు. సంస్థానంలో అందరూ హడావుడిగా హరిబరిగా అందరూ హడావుడిగా ఉన్నారు. విచిత్రమైన సంగతి ఏంటంటే ఆ రాజు కూడా హడావుడిగా ఉన్నాడు. కిరీటం, వస్త్రాలు, సింహాసనం, అమ్మో వచ్చిన వాళ్ళు ఎంతోమంది పలకరించడానికి, విష్ చేయడానికి వస్తూ ఉన్నారు. అందరూ హడావుడిగా ఉన్నారు అన్నమాట. విచిత్రాన్ని కలిగించే ఆ మాట ఏమిటంటే, ఇప్పుడు రాజు దగ్గరికి వెళ్ళాలంటే బర్త్డే. నేను అడుగుతాను మిమ్మల్ని, ఎవరిదైనా పుట్టినరోజు వచ్చినప్పుడు విష్ చేయడానికి ఓరకనే వెళ్తామా, ఏదో ఒకటి పట్టుకుని వెళ్తామా? కనీసం ఏదో ఒకటి, ఒక ఫ్రూటో లేకపోతే ఒక స్వీటో ఒక కేకో ఏదో ఒకటి వాళ్ళకి గిఫ్ట్గా ఇవ్వాలని వెళ్తాం. ఇప్పుడు రాజుగారి దగ్గరికి వచ్చేవాళ్ళు వాళ్ళ స్థితిని బట్టి వినాలి. వాళ్ళ స్థితిని బట్టి, వాళ్ళ స్టేటస్ని బట్టి, వాళ్ళ పరిస్థితిని బట్టి, వాళ్ళకి కలిగి ఉన్న దాంతో రాజుగారిని విష్ చేయటానికి, బర్త్డే చెప్పడానికి అని వెళుతూ ఉన్నారు. అందరూ సంస్థానంలోకి వస్తూ ఉన్నారు. వచ్చిన వాళ్ళందరూ రాజుగారిని విష్ చేస్తున్నారు. హ్యాపీ బర్త్డే సార్, రాజుగారు హ్యాపీ బర్త్డే అంటుంటుంటే ఓకే ఓకే అంటున్నాడు ఆయన. సరే, ఇలాగా సంస్థానం అంతా కూడా సంతోషంతో ఆనందంతో నింపబడుతుంది. అయితే ఈ వార్త ఆ ఊరిలో ఉన్న ఒక పేదవాడి చెవిలో పడ్డది. ఈరోజు రాజుగారి బర్త్డేట, ఆయన విష్ చేయటానికి అందరూ తమ కలిగి ఉన్నదాన్ని పట్టుకుని వెళుతున్నారట. నేను ఇప్పుడు రాజు దగ్గరికి వెళ్ళాలంటే నా దగ్గర ఏముంది? నేను రాజు దగ్గరని పలకరించి ఆయన విష్ చేయడం నా దగ్గర ఏముంది? పేదోడిని, నా స్థితి రాజుకు తెలుసు, నేను వట్టి చేతులతో వెళ్ళకూడదు కదా అని అనుకుని తన మనసులో ఆలోచన కలిగి రాజు దగ్గరికి వెళ్ళటానికి ఎలా వెళ్దాం అని ఇల్లంతా వెతికాడు. ఏమీ దొరకలేదు, తన దగ్గర ఏది దొరకలేదు. అయితే తన ఇంటి పైన ఒక పాదు పెట్టాడు. దేవుడికి స్తోత్రం చెప్పండి. కొంతమంది ఇంటి దగ్గర ఖాళీగా ఉన్నప్పుడు ఏదో పాదులు పెడతా ఉంటారు కదా, పనికొస్తాయి. పాదు పెడితే ఆ పాదు ఏంటంటే గుమ్మడికాయ పాదు. దేవుడికి స్తోత్రం చెప్పండి. మొత్తం మీద రాజుగారి తలకాయ అంత గుమ్మడికాయ తయారైంది. దేవుడికి స్తోత్రం చెప్పండి. ఆ గుమ్మడికాయ పట్టుకుని నెత్తి మీద పెట్టుకుని రాజు దగ్గరికి వెళ్దామని ఫిక్స్ అయిపోయాడు. రాజు దగ్గరికి ఎలా వెళ్తున్నాడంట? మాట్లాడండి అమ్మా. గుమ్మడికాయ. ఎందుకంటే తన స్థితి అదే, ఇంకేమీ లేదు. ఆ గుమ్మడికాయ పట్టుకుని రాజుగారిని విజిట్ చేద్దాం అనుకుని జాగ్రత్తగా వెళ్తూ ఉన్నాడు. వెళ్తూ ఉంటుంటే రాజుగారి దగ్గరికి వెళ్ళిన వెంటనే అందరూ అక్కడ కూర్చున్న సంస్థానంలో కూర్చున్న వాళ్ళందరూ మామూలుగా చూడలేదు. ఎవరైనా రాజు దగ్గరికి వస్తే ఏదో ఒకటి పట్టుకుని వస్తారు, లేకపోతే బొకే అయినా పట్టుకురావాలి, లేకపోతే ఏదో ఒకటి ఏంటి ఈ మనిషి? అందరు చూసి ఓ మాటలో చెప్పాలంటే మీకులాగే నవ్వుకుంటున్నారు. గుమ్మడికాయ, ఇంకేమీ లేదు, గుమ్మడికాయ అడుగుతాడా అన్నట్లుగా నవ్వుకుంటున్నారట. కానీ రాజు సింహాసనం మీద కూర్చున్నాడు. రాజు దగ్గర పని వాళ్ళు ఉన్నారు. అలా చూశాడు, వినాలి, చూశాడు. చూసిన వెంటనే ఎవరెక్కడా అని పిలిచాడు. వచ్చారు దగ్గరికి. అయ్యా మీకోసం ఇదిగో ఈ వ్యక్తి గుమ్మడికాయ పట్టుకొచ్చాడు. వెంటనే ఆ గుమ్మడికాయ ఆయన తీసుకుని అంటాడు, బాబు నాకు గుమ్మడికాయ అంటే ఇష్టం, అన్నికి ఎవరు చెప్పారా బాబు అన్నారంట. స్తోత్రం చెప్పండి ఒకసారి. నాకు గుమ్మడికాయ అంటే ఇష్టమని నీకెవరు చెప్పారు? ఏమోనంటే నాకు ఎవరో చెప్పలేదు, కానీ నాకు కలిగి ఉన్నదే. రాజు దగ్గరికి వెళ్ళినప్పుడు ఊరకనే వెళ్ళకూడదు, ఏదో పట్టుకుని వెళ్ళాలి అని విజిట్ చేద్దామని వచ్చానయ్యా. నా దగ్గర ఏమీ లేదు, ఉన్నదాన్నే. చూస్తే పాదులో ఒకే ఒకటి కాయ కాసింది, అది కూడా ఇదే. అదేదో రాజుగారికి ఇద్దామని పట్టుకొచ్చాను అనుకుంటే రాజుగారు మైమర్చిపోయి వాళ్ళకిచ్చి గుమ్మడికాయ డప్పలం, దేవుడికి స్తోత్రమేక, వంట చేయండి అని అనుకుని, మరి ఆ వ్యక్తి రాజుగారి మీద ప్రేమతో త్యాగంతో తనకి కలిగి ఉన్నదాన్ని తీసుకొచ్చి రాజు చేతిలో పెట్టాడు కదా, శ్రేష్టమైన తీసుకొచ్చి తన చేతిలో పెట్టాడు కదా. వెంటనే ఎవరక్కడని పిలిచి ఆ వ్యక్తికి రాజు బంగారం, డబ్బు, విలువైనవన్నీ కూడా ఒక పాత్రలో వేసి ఆ వ్యక్తి చేతిలో పెట్టాడంట.
నిజంగా ఆ వ్యక్తి జీవితానికి ఇక అవధులేమాట ఆనందానికి స్తోత్రం చెప్పండి. మీలో చాలామంది అనుకున్నారా, ఈ మాట నాకు తెలిస్తే ఎన్ని గుమ్మడికాయలు అట్టుకొచ్చేదనో, ఇంత అద్భుతమా అని అనుకుని మీకులాగే ఆ ఊర్లో ఉన్న ఒక పెద్ద ఆయనకి తెలిసిందంట. స్తోత్రం చెప్పండి. ఈ పేదరుడు ఒక గుమ్మడికాయ పట్టుకెళ్తే రాజుగారు వెండి బంగారం అన్నీ ఇచ్చాడు అనుకుని ఒక ధనవంతుడికి తెలుసుకుని ఆయనకి ఇంకా గుమ్మడికాయల తోటే ఉందంట. స్తోత్రం చెప్పండి ఒకసారి గట్టిగా చెప్పండమ్మా. అలసిపోతున్నాను నేనా మీరమ్మా? చెప్పండమ్మా. హల్లెలూయా, వదరాలమ్మా హుషారుగా. హల్లెలూయా, చేతులెత్తి హల్లెలూయా. వెంటనే ఆ ధనవంతుడు ఆ డబ్బు సరిపోవట్లేదు తనకి. కొంతమందికి ఎంత సంపాదించినా సరిపోదండి. ఆ డ్యూటీలని ఓటీలని క్షణం తీరుకుండదు. దంపుడు ఆదాయం కూడా అంత బిజీ వాళ్ళు. ఈ ధనవంతుడికి అన్ని సౌకర్యాలు ఉన్నాయండి. ఇలా బటన్ నొక్కితే వేడి నీళ్ళు వస్తాయి, ఇలా బటన్ నొక్కితే చల్లి, అన్ని సౌకర్యాలు ఉన్నాయి, సరిపోవట్లేదు. రాజు దగ్గరికి వెళ్ళేటప్పుడు ఈ పేదోడు గుమ్మడికాయ పట్టుకెళ్తే వెండి బంగారాలు వజ్ర వైడూర్యాలు అన్నీ ఇచ్చాడని తెలుసుకుని ఇంకా ఏదో సంపాదిద్దామనే ఆశతో ఆ మాట విని తన దగ్గర ఉన్న పనులు చెప్పారంట. ఆ మాట విని అయితే ఓ పని చేద్దాం, రాజుకు గుమ్మడికాయ అంటే ఇష్టమా, ఓ పని చేద్దాం, మనకు ఒక తోటే ఉంది కదా, లారీ వాడు పురమాయించండి. స్తోత్రం చెప్పండి ఒకసారి. ఆ లారీ నిండా కూడా గుమ్మడికాయలు అన్నీ సమకూర్చుకుని గుమ్మడికాయ లారీ తీసుకెళ్ళి ఎవరి దగ్గర పెట్టారు చెప్పండి చెప్పండి చెప్పండి? రాజు ముందు పెట్టాడట. రాజా, ఈరోజు నీ బర్త్డే సెలబ్రేషన్ కానీ వచ్చాను, నీకు ఇష్టమైంది గుమ్మడికాయ అంట కదా. అవును, నీ కొరకే లారీ గుమ్మడికాయలు తెచ్చానయ్యా. వెంటనే అన్నాడు రాజు, అన్నాడు, ఆ గుమ్మడికాయలు నీ దగ్గర ఉంచుకోరా బాబు అన్నాడు. అదేంటి రాజా, ఆ వ్యక్తి ఎవరో తెస్తే నువ్వు మొత్తం అన్నీ ఇచ్చావంట కదా. లేదు లేదు, అతడికి కలిగి ఉన్నది అదే. అతని స్థితిని బట్టి నా దగ్గరికి వచ్చినప్పుడు ఏదోటి ఇవ్వాలని ఆశతో వచ్చాడు, శ్రేష్టమైనది ఇవ్వాలని వచ్చాడు. నీకేం తక్కువ? ఓ పెద్ద తోటే కాదు, ఆస్తే కాదు, అన్నీ ఉన్నాయి. రాజు దగ్గరికి వచ్చేటప్పుడు నువ్వేదైనా తీసుకురావచ్చు. వెంటనే అతడు తలదించుకుని వెళ్ళిపోయాడట. నేను ఎందుకు ఈ ఉపమానం చెప్పానంటే, ఆ రాజు ఎవరో కాదు, ప్రభువే. ఆ దేవుని దగ్గరికి నువ్వు వచ్చినప్పుడు శ్రేష్టమైన నీ జీవితాన్ని ఒక కానుకగా ఇవ్వాలని ఆయన కోరుకుంటున్నాడు. నీ జీవితంలో ఆయనకు చోటు ఇవ్వాలి. శ్రేష్టమైన హన్న ఒక పిల్లోడిని ఇవ్వండి ప్రభా, వాడిని నీ కొరకు పెంచుతానని ఒక శ్రేష్టమైన వాడిని ప్రభు ఎదుట అప్పగించింది ఆ తల్లి. ఒక మాటలో చెప్పాలంటే హన్నా జీవితం ఒక శ్రేష్టమైన ద్రాక్షవల్లి. అందుకే ఆ తర్వాత దేవుడు మరలా 5 బిడ్డల్ని ఇచ్చాడు ఆ తల్లికి. ఈరోజు నేను కోరుకుంటుంది ఏమిటంటే, నీకెన్నో సౌకర్యాలు దేవుడు ఇచ్చాడు, విలువైన సమయం ఇచ్చాడు. ఆ 24 గంటల సమయంలో ఒక 2 గంటలు ప్రభుకి ఇవ్వగలుగుతున్నావా? త్యాగం చేసుకోగలుగుతున్నావా? నీకు కలిగింది ఏదో అది దేవుని పాదాల దగ్గర పెట్టగలిగితే, నీ జీవితాన్ని దేవునికి అర్పణగా అప్పగించుకుంటే, ఇదే శ్రేష్టమైన ద్రాక్షవల్లికి ఉండే గొప్ప గుణం. యేసు నామములో కృప విస్తరించునుగాక. గట్టిగా ఆమేన్ చెప్పండి. బైబిల్లో యెహెజ్కేలు గ్రంథంలో చదివితే ఒక ద్రాక్ష చెట్టు కర్ర ఉందంట. వాస్తవంగా చెప్తాను, ద్రాక్ష చెట్టు కర్ర దేనికి వాడతారండి? మన ఇంట్లో గుమ్మం తయారు చేసుకోవాలంటే టేకు గుమ్మం, వేప గుమ్మం, మామిడి గుమ్మం వాడతారు. ఎప్పుడైనా ద్రాక్ష చెట్టుతో మీరు ఎప్పుడైనా గుమ్మం తయారు చేసిన చూసారా? ఎందుకు పనికిరాదు అది. అక్కడ అంటాడు యెహెజ్కేలు ప్రవక్త, ఏమంటాడంటే, ఈ ద్రాక్ష చెట్టు కర్ర దేనికి పనికిరాదు, దీన్ని తీసుకెళ్ళి అగ్నిలో పడేయండి అన్నాడు. నిజంగా ఎందుకు పనికిరాని ఆ ద్రాక్ష చెట్టు కర్ర ఎందుకు యూజ్ అవ్వదు? కానీ దేవుడు ఒక శ్రేష్టమైన ద్రాక్షవల్లిగా నేను మార్చాలనుకుంటున్నాడు. నిజమే కదండి, మన లైఫ్ దేనికి పనికి వస్తుంది? కొంతసేపు కనబడి అంతలో మాయమైపోయి ఆవిరి వంటి జీవితాన్ని ఎంత శ్రేష్టమైన వారిగా మనల్ని మార్చాడు దేవుడు. ఎంత శ్రేష్టమైన భవిష్యత్తు మనకిచ్చాడు. మరి దేవుని కొరకు శ్రేష్టమైన ద్రాక్షవల్లి వల్లే నువ్వు ఉంటున్నావా? లేకపోతే చేదైన అనుభవాల్లో నువ్వు ఉంటున్నావా? ఆలోచించు.
ఈ ఉదయకాలం యేసు నామములో దైవ కృప నీకు అనుగ్రహించబడునుగాక. ఒకప్పుడు అనారోగ్యంతో బాధపడిన స్థితి, దేవుడు నిన్ను బాగు చేశాడా? ఖచ్చితంగా 10 మంది ఎదుట నువ్వు నిలబడి సాక్ష్యం చెప్పాలి. దేవుడు నీకు ఇచ్చిన ఉద్యోగాన్ని బట్టి, ఒకప్పుడు ఏమీ లేని పరిస్థితి నీకు ఇచ్చాడా? ఆ స్థితిని బట్టి దేవుని కొరకు సాక్షిగా శ్రేష్టమైన లైఫ్, నీకు ఇచ్చిన స్థితిని బట్టి దేవుణ్ణి ఎప్పుడు గణపరుస్తూనే ఉండాలి. అలాంటి కృప దేవుడు మీకు దయచేయునుగాక. రెండో మాటలకు వస్తాను. సెకండ్ వన్, ఎలాంటి ద్రాక్షవల్లి వలె నీ ఉండాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. దృష్టి నిలుపు, ఈ ద్రాక్షవల్లి మీద దృష్టి నిలుపు. ఈ ద్రాక్షవల్లి ఎలా ఉండాలి తెలుసా? శ్రేష్టమైనది. రెండో మాట చూద్దాం. న్యాయాధిపతుల పుస్తకం 9వ అధ్యాయం 12వ వాక్యం చదువుదాం. న్యాయాధిపతుల పుస్తకం 9:12 డి మేజర్. న్యాయాధిపతుల పుస్తకం 9:12 చదవక. అటు తరువాత చెట్లు, నీవు వచ్చి మమ్మల్ని ఏలుమని ద్రాక్షవల్లిని అడగగా, ద్రాక్షవల్లి దేవుణ్ణి మానవుల్ని దేని చేత సంతోషపరుస్తానో నేను ఆ ద్రాక్షారసం ఇవ్వకుండా మాని మీ మీద రాజుగా ఉండడానికి అటు ఇటు వచ్చి ఊగుతానా? కుదరదు. చాలు. రెండవది, దేవుణ్ణి సంతోషపరిచే ద్రాక్షవల్లి. నాతో చెప్పండి ఈ మాట, ఇంకొకసారి చెప్పండి. దేవుణ్ణి సంతోషపరిచే ద్రాక్షవల్లి. ఆమేన్. సో నీ నుంచి దేవుడు ఏమని కోరుకున్నాడంటే, నీవు ఒక ద్రాక్షవల్లితో దేవుడు నిన్ను పోల్చాడు. నీవు ఎలా ఉండాలని ఆయన ఆశపడతాడంటే, దేవుణ్ణి సంతోషపరిచే ఒక ద్రాక్షవల్లి వలె నీవు ఉండాలి. ఈరోజు దేవుని సన్నిధిలో అక్కడ చెట్లన్నిటికీ ఒక మీటింగ్ జరిగింది. ఒలీవ చెట్టుని అడిగాయి, కుదరదు అన్నది. అంజూరపు చెట్టుని అడిగారు, కుదరదు అన్నారు. ఇక ముళ్ళ చెట్టు అంటది, నేను రెడీగా ఉండనట్టది. కానీ ద్రాక్ష చెట్టు అయితే, నన్ను దేవుణ్ణి సంతోషపరచాలి, మీ మీద రాజుగా ఉండడానికి అంత టైం నాకు లేదు. ఈ ఉదయకాలం సేవకుడిగా ఒక అన్నయ్యగా నేను కోరుకునేది ఏంటంటే, నీ జీవితం ద్వారా దేవునికి సంతోషం వచ్చినట్లుగా ప్రభు కార్యము జరిగించునుగాక. అందుకే మనం పాడుతూ ఉంటాం కదా, డిమేజ్. నిజమైన ద్రాక్షవల్లి నీవే, నిత్యమైన సంతోషము నీలోనే, శాశ్వతమైనది ఎంతో నా పైన నీకున్న ప్రేమ, ఎనలేని ఎనలేని. ఇంకొకసారి, శాశ్వతమైనది. చప్పట్లు. నా పైన నీకున్న ప్రేమ, ఎనలేని ఎనలేని. నిజమైన ద్రాక్షవల్లి, నిత్యమైన సంతోషం నీలోనే. ఇదిగో ఆయన అతి కాంక్షణీయుడు. శిథిలమైపోయిన మనల్ని ఆయన పోలికగా మార్చాడు. వాడిపోనివ్వక శ్రేష్టమైన ఫలాలతో నింపాడు. హృదయపూర్వకంగా స్తుతించండి. నా ప్రాణ ప్రియుడా, శ్రేష్టమైన ఫలములతో
అర్పించుచున్నాను సర్వము నీకే అర్పణగా. నా ప్రాణ ప్రియుడా శ్రేష్టమైన ఫలములతో అర్పించుచున్నాను సర్వము నీకే అర్పణ. అందరు కలిసి పాడదామా? వాడిపోనివ్వక నాకు ఆశ్రయమైతివి నీవై బలపరచితివి నా యేసయ్యా. వాడిపోనివ్వక నాకు ఆశ్రయమైతివి నీవు జీవపు ఊటవై బలపరచితివి. చేతులు పైకి నిజమైన చేతులు ఊపుతూ చెప్పండి. నీవే నిత్యమైన శాశ్వతమైనది ఎంతో నా పైన నీకున్న ప్రేమ ఎనలేని ఎనలేని. ఇంకొకసారి శాశ్వతమైన ప్రేమ. శాశ్వతమైనది ఎంతో నా పైన నీకున్న ప్రేమ ఎనలేని ఎనలేని ప్రేమ. హల్లెలూయా. మరి శాశ్వతమైన ప్రేమతో మనల్ని ప్రేమించిన దేవుణ్ణి సంతోషపరుస్తున్నామా? ఈ ద్రాక్ష వల్ల అంటుంది, నా ఖచ్చితంగా ద్రాక్షరసము చేత దేవుణ్ణి సంతోషపరుస్తాను. ఈ ఉదయకాలం దైవజనుడిగా నేను కోరుకుంటున్నాను, నీ ద్వారా దేవుడు సంతోషిస్తున్నాడా, దుఃఖపడుతున్నాడా? ఆలోచించండి. దేవుడు నీకు ఒక ఉద్యోగం ఇచ్చాడు, దేవుడు నీకు ఒక వ్యాపారాన్ని ఇచ్చాడు, దేవుడు నీకు ఒక చదువు ఇచ్చాడు, ఒక స్థితిని ఇచ్చాడు. సో నీ జీవితం అనేకులకి ఆశీర్వాదకరంగా మార్చాడు. మరి ఇన్ని ఇచ్చిన దేవుణ్ణి నువ్వు సంతోషపరుస్తున్నావా? ఒకేలా దేవుణ్ణి దుఃఖపరుస్తున్నావా? మరలా చెప్తున్నాను, ఈ ద్రాక్ష చెట్టు దేవుణ్ణి మాత్రమే కాదండి, మనుషుల్ని కూడా సంతోషపరుస్తుందట. మరి నీకు జన్మనిచ్చిన తల్లిదండ్రులు నిన్ను బట్టి సంతోషిస్తున్నారా? నీ సేవకుడు నిన్ను బట్టి సంతోషించగలుగుతున్నాడా? నీ తోటి వాళ్ళు, నీ బంధువులు, నీ రక్త సంబంధులు నిన్ను బట్టి సంతోషించగలుగుతున్నారా? అమ్మో, ఈ అమ్మాయి నిజంగా కూతురంటే ఇలా ఉంటుందండి, లేదండి ఈ అబ్బాయి కొడుకంటే ఇలా ఉంటాడండి అని నిన్ను చూసి తల్లిదండ్రులు, నీ ఇంటి వాళ్ళు, నీ స్వజనులు సంతోషించగలుగుతున్నారా? ఒక మాట దేవుడు ఒక చక్కని వాగ్దానంతో చెప్తున్నాడు చూడండి. యెషయా గ్రంథం 62:5. యెషయా గ్రంథం 62:5. యవనస్తుడు కన్యకను చూసి పెండ్లి చేసుకున్నట్లు నీ కుమారులు నిన్ను వరించి పెండ్లి చేసుకునేది. పెండ్లి కుమారుడు పెండ్లి కుమార్తెను చూసి సంతోషించినట్లు నీ దేవుడు, ఆ మాట నాతో కలిసి చెప్పండి, నీ దేవుడు నిన్ను గురించి సంతోషించును. నమ్మితే చప్పలు కొడుతూ ఒకసారి యేసయ్యకి మహిమ. నీ దేవుడు నిన్ను గురించి ఖచ్చితంగా సంతోషించాలి. ఆమేనండి. సో నీ క్రియలను చూసి ఖచ్చితంగా సంతోషించాలి. బైబిల్లో నాబాలు అనే ఒక వ్యక్తి ఉన్నాడు. ఏ బాలు? ఏది క్రికెట్ బాల్ కాదు, ఆయన పేరే నాబాలు. పేరైతే బాల్ అని పెట్టుకున్నాడు, కానీ స్థితి మాత్రం దుర్మార్గంగా ఉంటుంది. గొర్రెల బొచ్చు కత్తిరించుటలో చక్కని నైపుణ్యత గలవాడు, ఒక మాటలో చెప్పాలంటే భాగ్యవంతుడంట. కానీ భార్య అతను చూసి సంతోషించే స్థితిలో లేడు. మోటుడు మొండోడు, ఒక మాటలో చెప్పాలంటే భార్యని భయంకరంగా టార్చర్ పెట్టిన వ్యక్తి. భార్య ఉందే, సుబుద్ధి కలిగిన భార్య. నేను అడుగుతున్నాను, నీ ఇంటిలో నీ భార్య నిన్ను బట్టి దుఃఖపడకూడదు.
ఇంటిలో భర్త నిన్ను బట్టి దుఃఖపడకూడదు. నాబాలు మొండోడండి, మోటోడు, తన ఇష్టానుసారంగా ప్రవర్తిస్తూ ఉంటాడు. ఇంకో మాటలో చెప్పాలంటే ద్రాక్షరసం పోసుకుని తాగి సంతోషిస్తూ ఉన్నాడంట. భార్య బాధపడుతుంది, నా భర్త ఏంటి ఇలా తాగుబోతుడైపోయాడు, వేదన చెందుతుంది. నాబాల్ని బట్టి భార్యకి సంతోషం లేదు, దేవుడికి సంతోషం లేదు. ఈరోజు చాలామంది కుటుంబాల్లో భర్తలు తాగి వచ్చిన సంపాదన అంతా వ్యర్థం చేసి ఇంట్లో పిల్లల్ని పట్టించుకోకుండా, భార్యని పట్టించుకోకుండా, వారిని బట్టి ఏమాత్రం కూడా ఆ ఇంటికి సంతోషం లేని పరిస్థితి. ఈరోజు చాలామంది పిల్లల్ని బట్టి తల్లిదండ్రులు దుఃఖపడుతున్నారు. ఇంకో మాటలో చెప్పాలంటే చాలామంది కుటుంబాలని బట్టి తల్లిదండ్రులు బాధపడుతున్నారు. బైబిల్లో చదివితే సౌలుని బట్టి సమూయేలుకి సంతోషం లేదండి. వాస్తవంగా సౌలుని రాజుగా అభిషేకించింది ఎవరు? సౌలుని మొట్టమొదటి రాజుగా అభిషేకించింది ఎవరు? సమూయేలే. గాడిదలు కాసుకునేవాడిని మీద ప్రార్థన చేస్తే రాజు అయ్యాడు కదా. అరే, గాడిదలు కాసుకునేవాడు రాజు అయ్యాడని నిజంగా ప్రవక్త సంతోషించాలి. కానీ అతని బట్టి ప్రవక్తకి సంతోషం లేదు. మీరు చదువుతారు ఆ మాట ఒకసారి. సమూయేలు మొదటి పుస్తకం 16వ అధ్యాయం మొదటి వచనం చూడండి. అంతటా యెహోవా సమూయేలుతో ఇలాగ సెలవిచ్చెను, ఇశ్రాయేలు మీద రాజుగా ఉండకుండా, ఇశ్రాయేలు మీద రాజుగా ఉండకుండా నేను విసర్జించిన రాజు అయిన సౌలు గురించి నీవెంతకాలం నువ్వెందుకు దుఃఖపడతావు? దేవుడు సమూయేలు ప్రవక్త అంటాడు, నేనే వద్దనుకున్నాను, నేనే విసర్జించేశాను, నువ్వెందుకు దుఃఖపడతావు, నువ్వెందుకు బాధపడతావు అంటే, ఇప్పుడు వాస్తవంగా సౌలుని రాజుగా అభిషేకించింది సమూయేలు. అరే, నేను అభిషేకించిన వాడు రాజయ్యాడు, ఓకే హ్యాపీ అని సమూయేలు ప్రవక్త హ్యాపీగా ఉండాలి. అతని గురించి అతడికి కూడా కొంచెమైనా అవగాహన ఉండాలి. నేను గాడిదలు కాసుకునేవాడిని కదా, నన్ను తీసుకొచ్చి సింహాసనం మీద కూర్చోబెట్టడానికి నేను ఎక్కడ అర్హుణ్ణి? ఇతడు వచ్చిన తర్వాతే కదా నా స్థితి మారింది అనుకుని నిజంగా కృతజ్ఞతగా బ్రతకవలసిన సౌలు నిజంగా సౌలును బట్టి ఆ ప్రవక్తకి ఏమాత్రం కూడా సంతోషం లేదండి. ఈ ఉదయకాలం సేవకుడిగా మిమ్మల్ని అడుగుతున్నాను, నిన్ను బట్టి సంఘానికి సంతోషమేనా? నిన్ను బట్టి సేవకుడు సంతోషిస్తున్నాడు? నిన్ను బట్టి నీ తల్లిదండ్రులు, కనీసం నీ ఇంటోళ్ళు సంతోషిస్తున్నారా? కనీసం నీ భర్త హ్యాపీగా ఉండగలుగుతున్నాడా? కనీసం నీ భార్య హ్యాపీగా ఉండగలుగుతుందా? ఆలోచించండి. ఒకవేళ లేకపోతే ద్రాక్షవల్లికి ఉండే గుణం ఏమిటంటే, ఇది దేవుణ్ణి సంతోషపెడుతుంది, మానవుల్ని కూడా సంతోషపెడుతుంది. యేసు నామములో ఆ కృప మీకు అనుగ్రహించబడును గాక. నాయనా, ఆర్ యు రెడీ? ఒక చిన్న సందర్భం చెప్తాను మీకు, ఈ మాట మీరు వినాలి. మ్యూట్ చేయను.
ఇప్పుడు ఆయన అనుకుంటున్నాడు, అయ్యో ఎందుకు తీసుకొచ్చాను, ఎందుకు పెట్టుకున్నాను, ఎందుకు హెల్ప్ చేశాను, ఎందుకు ప్రోత్సహించాను, వీళ్ళ ద్వారా నాకు కొంచెం కూడా సంతోషం లేదు. ఈరోజు మిమ్మల్ని అడుగుతున్నాను, నిన్ను చదివించిన తల్లిదండ్రుల ద్వారా, నీ తల్లిదండ్రులకి నీ ద్వారా దుఃఖమా సంతోషమా ఆలోచించు. నీకు వాక్యాన్ని బోధిస్తున్న సంఘ కాపరి నిన్ను గురించి సంతోషిస్తున్నాడా, దుఃఖపడుతున్నాడా? ద్రాక్షవల్లికి ఉండే గుణం ఏమిటంటే అది ఎప్పుడు కూడా దేవుణ్ణి సంతోషపెడతా ఉంటుంది. ఒక చిన్న అనుభవమే మీకు చెప్పాను, ఇలాంటివి ఎన్నో అనుభవాలు. నీ జీవితంలో ఎవ్వరు నీ ద్వారా దుఃఖపడకూడదు, ఏ వ్యక్తి కూడా దుఃఖంలో ఉండకూడదు. నిన్ను ప్రోత్సహించిన వాళ్ళని ఎప్పుడు నువ్వు గుర్తుపెట్టుకో, వారికి కృతజ్ఞతతో బ్రతుకు. యేసు నామములో దేవుణ్ణి సంతోషపరిచే ద్రాక్షవల్లిగా మారిపోదువుగాక. నమ్మితే చప్పట్లు కొడుతూ బిగ్గరగా మహిమ చెల్లిద్దాం. రైట్, టైం అయిపోయింది. చివరి 2 మాటలు రిఫరెన్స్లు ఇచ్చి ముగిచేస్తా. 3వది 128వ కీర్తన 3వ వచనం. మనకు తెలుసు కదా, నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్షవల్లి. నాతో కలిసి చెప్పండి, ఫలించే ద్రాక్షవల్లి. ఇంకొంచెం గట్టిగా చెప్పాలి, ఫలించే ద్రాక్షవల్లి. ద్రాక్ష చెట్టు ఎప్పుడు కూడా భార్యని ఇక్కడ ఏమని పోల్చాడంటే ద్రాక్షవల్లితో పోల్చాడు. ఫలించే ద్రాక్షవల్లిగా మీరు ఉండాలి. సంఘములో ఫలిస్తే దేవుని మహిమ పొందుతాడు. దేవుడికి మీరు బహుగా ఫలించడం వల్ల మీ తండ్రి మహిమపరచబడతారు. నిజమేనండి, మీ జీవితం ఒక ఫలభరితంగా ఉండాలి. యేసయ్య సేవకుడిగా నేను కోరుకుంటున్నాను, ఎక్కడేసిన గొంగలు అక్కడే ఉన్నట్లుగా కాకుండా నెమ్మదిగా అభివృద్ధి, ఫలింపు, విస్తరణ మీ జీవితంలో కావాలి. మీ పిల్లల గురించి, మీ భర్త గురించి, ప్రత్యేకంగా భార్యలు ఫలించే ద్రాక్షవల్లి వలె ఉండాలి. నీలోగిట నీ భార్య ఫలించే ద్రాక్షవల్లి వలె ఉంటుంది. ఫలభరితమైన జీవితం యేసు నామములో ప్రభు మీకు అనుగ్రహించునుగాక. ఇక చివరి మాట, ఆఖరి మాట, యెహెజ్కేలు గ్రంథం 19:10. నాటబడిన ద్రాక్షవల్లి. చెప్పండి నాతో కలిసి, ఏ ద్రాక్షవల్లట? నాటబడిన ద్రాక్షవల్లి. విస్తారమైన జలముల దగ్గర నాటబడిన ద్రాక్షవల్లి వలె ఉంటుంది. నువ్వు కూడా నీ ఆత్మీయ జీవితం చక్కగా నాటుకోవాలి, స్థిరపరచబడాలి. ఒక్క చోట నాటబడితే అది అద్భుతంగా ఫలభరితంగా మారుతుంది. ద్రాక్షవల్లిని తీసేసి ఒక్కొక్క వారం ఒక్కొక్క చోట నాటితే అది ఎదగదు, ఫలభరితంగా ఉండదు. నీ జీవితం కూడా ఒక చక్కని సత్తువ కలిగిన చోట, పునాది కలిగిన చోట దేవుడు నేను నాటాడు గనుక జలముల యొద్ద నాటబడిన చెట్టు ఎంత ఆశీర్వాదకరంగా ఉంటుందో నీ జీవితం కూడా నాటబడిన అనుభవాల్లో ఉండు. దేవుడు నీ జీవితాన్ని గురించి ప్రభు కోరుకుంటాడు. నేను నిజమైన ద్రాక్షవల్లిని, నీ జీవితం కూడా ఒక ద్రాక్షవల్లి వలె మారాలి. ఈ ద్రాక్షవల్లి మీద దృష్టించు అని భక్తుడు ప్రార్థిస్తున్నాడు. ఎందుకొరకు దృష్టి పెట్టమన్నాడంటే ఆ ద్రాక్షవల్లి ఎలా ఉండాలో కోరుకుంటున్నాడు. 4 మాటలు చెప్పాను. 1, చెప్పండి నాతో కలిసి, శ్రేష్టమైన ద్రాక్షవల్లి, అంతేగాని చేదైన ద్రాక్షవల్లిగా ఉండొద్దు. నెంబర్ 2, దేవుని సంతోషపరిచే ద్రాక్షవల్లిగా ఉండు. నెంబర్ 3, ఫలించే ద్రాక్షవల్లి వలె ఉండు. నెంబర్ 4, నాటబడిన ద్రాక్షవల్లి వలె ఉండు. దేవుడు ఇలాంటి శ్రేష్టమైన జీవితం మనందరికి అనుగ్రహించునుగాక. నమ్మితే ఆమేనని చెప్పండి. అలాగే